నమస్తే వెల్కమ్ టు టాక్ ఆఫ్ ది టౌన్. సౌత్ నుంచి నార్త్ కి, బాలీవుడ్ నుంచి టాలీవుడ్ కి హీరోలు జంప్ అవుతున్నారు. సినిమాల మీద ఆడియన్స్ లో ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తున్నారు. ఇప్పుడు సినిమాలకు ఇంకాస్త మసాలా యాడ్ చేయడానికి విలన్లు కూడా కొత్త వాళ్ళు వస్తున్నారు. కొత్త విలనిజాన్ని స్క్రీన్ మీద చూపించబోతున్నారు. మరి తెలుగు తెరపై ఫ్రెష్ గా వస్తున్న విలన్లెవరు? ఆ సినిమాలేంటి? తెలుగులో కొత్త హీరోలు, హీరోయిన్లే కాదు కొత్త విలన్లు కూడా ఎంట్రీ ఇస్తున్నారు. పాన్ ఇండియా హీరోలకి తగ్గ విలనిజంతో సినిమాని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లబోతున్నారు. అల్లు అర్జున్ అట్లీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమాలో విలన్ గా హాలీవుడ్ స్టార్ హీరో విల్ స్మిత్ జాయిన్ అవుతున్నారంటూ సోషల్ మీడియాలో టాక్ నడుస్తూ ఉంటే ఆడియన్స్ మాత్రం అబ్బా ఊహే ఎంత బావుందో అంటూ ఎక్సైట్ అవుతున్నారు. లేటెస్ట్ గా కొత్త విలన్ ని అనౌన్స్ చేసింది ప్యారడైజ్ టీమ్. నాని, శ్రీకాంత్ వదిల కాంబినేషన్లో తెరకెక్కుతున్న మాస్ యాక్షన్ మూవీ ద ప్యారడైజ్ లో విలన్ గా బాలీవుడ్ క్రేజీ యాక్టర్ ని రంగంలోకి దింపింది. రీసెంట్ గా బ్లాక్ బస్టర్ అయిన బాలీవుడ్ మూవీ కిల్ లో సాలిడ్ విలనిజం చూపించిన యంగ్ యాక్టర్ రాఘవ్ జుయల్ ను ద ప్యారడైజ్ లో విలన్ గా ఇంట్రడ్యూస్ చేసింది. ఈ సినిమాతో రాఘవ్ని ఫస్ట్ టైం సౌత్ ఆడియన్స్ కి పరిచయం చేస్తున్నారు నాని. రామ్ చరణ్ సినిమా అంటే విలన్ కూడా అదే రేంజ్ లో ఉండాలి. అదే రేంజ్ లో క్రేజ్ ఇమేజ్ ఉండాలి. చరణ్ కి తగ్గ కాంపిటీషన్ ఇవ్వగలగాలి. సరిగ్గా అదే డెలివర్ చేయగలిగే విలన్ ని పట్టుకున్నారు రామ్ చరణ్. బుచ్చిబాబు, రామ్ చరణ్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న పెద్ది మూవీలో విలన్ గా మీర్జాపూర్ సిరీస్ తో ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన దివ్యేందుని తీసుకున్నారు. ఫస్ట్ లుక్ తోనే అదరగొట్టిన దివ్యేందు గ్యారంటీగా టాలీవుడ్ స్క్రీన్ మీద ఫ్రెష్నెస్ యాడ్ చేస్తాడని ఎక్స్పెక్ట్ చేస్తున్నారంతా. ప్రభాస్ లాంటి సాలిడ్ పాన్ ఇండియా స్టార్ కి విలన్ గా అంటే అందరూ సూట్ అవరు. ఈ హీరోకి సెట్ అయ్యే స్టోరీయే కాదు, సూట్ అయ్యే విలన్ ని సెట్ చేయడం కూడా సవాలే డైరెక్టర్లకి. అందుకే ఈసారి సంథింగ్ డిఫరెంట్ గా హాలీవుడ్ వాళ్ళని వెతికారు సందీప్ రెడ్డి. సందీప్ రెడ్డి, ప్రభాస్ కాంబినేషన్లో తెరకెక్కబోతున్న సినిమాకి సంబంధించి విలన్ గా కొరియన్ యాక్టర్ డాన్ లీని స్పిరిట్ మూవీలో విలన్ గా ఇంట్రడ్యూస్ చేస్తున్నట్లు తెలుస్తోంది. తెలుగు స్క్రీన్ కి కొత్తగా విలనిజం చూపించడానికి రెడీ అవుతున్న మరో యంగ్ అండ్ వర్స్టైల్ యాక్టర్ స్పర్శ్ శ్రీవాత్సవ్. లాపతా లేడీస్ మూవీలో అమాయక భర్తగా అదిరిపోయే క్యారెక్టర్ చేసి అందరికీ తెగ నచ్చేసిన స్పర్శ్ నాగచైతన్య సినిమాలో విలన్ గా ఎంట్రీ ఇస్తున్నారు. కార్తిక్ దండు, నాగచైతన్య కాంబినేషన్లో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న మిస్టరీ థ్రిల్లర్ సినిమాకి స్పర్శ్ గ్యారంటీగా యాడెడ్ అట్రాక్షన్ అవుతాడని, తెలుగు సినిమాకి మరో కొత్త విలన్ దొరుకుతాడని కాన్ఫిడెంట్ గా ఉంది టీం. యంగ్ హీరోలే కాదు, సీనియర్లు, స్టార్ హీరోలు కూడా కొత్త విలన్లని సెలెక్ట్ చేసుకుంటున్నారు. ఎప్పుడూ రొటీన్ గా చూసే విలన్లు కాకుండా ఆడియన్స్ కి ఫ్రెష్ ఫీల్ ఇచ్చేలా కొత్త విలన్లని వెతికి మరీ పట్టుకుంటున్నారు మన వాళ్ళు. సీనియర్ స్టార్ హీరో మెగాస్టార్ సినిమాతో మరో ఇంట్రెస్టింగ్ విలన్ తెలుగు తెరకి పరిచయం అవుతున్నాడు. బాలీవుడ్ లో డిఫరెంట్ క్యారెక్టర్స్ చేసిన కునాల్ విశ్వంభర మూవీలో విలన్ గా మెగాస్టార్ కి గట్టి పోటీ ఇవ్వబోతున్నాడు. సోషియో ఫ్యాంటసీ ఎంటర్టైనర్ గా వశిష్ఠ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న విశ్వంభరలో కునాల్ ఏ రేంజ్ లో విలనిజం చూపిస్తారో అని వెయిట్ చేస్తున్నారు జనాలు. పవన్ కళ్యాణ్ కూడా కొత్త విలన్లను టాలీవుడ్ కి పరిచయం చేస్తున్నారు. ఈ నెల 24న థియేటర్లలోకి వచ్చే హరిహర వీరమల్లులో బాబీ డియోల్ ని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. పిరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న హరిహర వీరమల్లులో ఔరంగజేబుగా పవర్ఫుల్ క్యారెక్టర్ చేస్తున్నారు బాబీ డియోల్. యానిమల్ మూవీలో విలనిజంతో అందరినీ ఆకట్టుకున్న బాబీ డియోల్ హరిహర వీరమల్లులో పవన్ తో పోటీ పడి మరీ అటెన్షన్ గ్రాప్ చేస్తున్నారు. పవన్ సినిమా ఓజీలో కూడా మరో కొత్త విలన్ టాలీవుడ్ స్క్రీన్ మీద మెరవబోతున్నాడు. బాలీవుడ్ లో క్రేజీ సినిమాలు చేసిన ఇమ్రాన్ హష్మీ పవన్ కళ్యాణ్ పవర్ఫుల్ మూవీ ఓజీతో ఎంట్రీ ఇస్తున్నాడు. సుజిత్, పవన్ కాంబినేషన్లో గ్యాంగ్స్టర్ యాక్షన్ డ్రామాగా ఈ సెప్టెంబర్లో రిలీజ్ అవుతున్న సినిమాలో ఇమ్రాన్ హష్మీ స్టైలిష్ విలన్ గా కనిపిస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే మ్యాసివ్ యాక్షన్ సీన్స్ చేసిన ఇమ్రాన్ టాలీవుడ్ ఎంట్రీపై ఎక్సైటెడ్ గా ఉన్నట్టు చెప్తున్నారు. ఇలా కొత్త విలన్స్ తో మన హీరోలు సినిమాల్ని ఇంకాస్త ఎక్సైటెడ్ గా ప్రజెంట్ చేయబోతున్నారు. గ్లామర్ వరల్డ్ లో సింగిల్ గా ఉండడం అంత ఈజీ కాదు. సరే మింగిల్ అవుదామని డేటింగ్, రిలేషన్షిప్ కంటిన్యూ చేసినా అది పెళ్లి వరకు దారి తీస్తుందని చెప్పలేం. ఒకవేళ పెళ్లి చేసుకున్నా అది ఎక్కువ కాలం ఉంటుందా అంటే అది డౌటే. అందుకే ఎందుకొచ్చిన తలనొప్పని సోలో బ్రతికే సో బెటర్ అని డిసైడ్ అయ్యారు ఈ హీరోయిన్లు. పెళ్లి కాదు కదా, కనీసం రిలేషన్లో కూడా ఉండాలనుకోవడం లేదు. ఈ సింగిల్ లైఫే బావుంది, సోలో లైఫే సో బెటరు అంటూ కెరియర్ కంటిన్యూ చేస్తున్నారు హీరోయిన్లు.
39 ఏళ్ల శృతి హాసన్ కూడా అంతే. సింగిల్ గానే హ్యాపీగా ఉన్నాను అంటోంది. అంతేకాదు, ఒకప్పుడు పెళ్లి చేసుకుందామనుకున్న శృతికి ఇప్పుడు పెళ్లంటే భయమేస్తోందంటోంది. మైఖేల్ కోర్సెల్, శంతను హజారికాతో ప్రేమ బ్రేకప్ తర్వాత ఇప్పుడు సింగిల్ స్టేటసే బెస్ట్ అనిపిస్తోందట. మొన్నటి వరకు విజయ్ వర్మతో చెట్టాపట్టాలేసుకుని తిరిగిన తమన్నా ఇప్పుడు సింగిల్ గానే లైఫ్ లీడ్ చేస్తోంది. విజయ్ వర్మతో 2 ఏళ్ల నుంచి ఉన్న తన లవ్లీ రిలేషన్ ని ఫ్రెండ్లీ రిలేషన్ గా షిఫ్ట్ చేసేసి ప్రస్తుతానికి సింగిల్ స్టేటస్ మెయింటైన్ చేస్తోంది తమన్నా. ఇప్పుడప్పుడే ప్రేమ పెళ్లి గురించి ఆలోచించను అని కూడా చెప్తోంది 35 ఏళ్ల తమన్నా. త్రిష కూడా అంతే. 40లో కూడా మోస్ట్ హ్యాపెనింగ్ హీరోయిన్ గా ఉన్న త్రిష కూడా ఈ లవ్ రిలేషన్ లో మన వల్ల కాదంటోంది. 10 ఏళ్ల క్రితం బిజినెస్ మ్యాన్ తో ఎంగేజ్మెంట్ చేసుకుని పెళ్లికి రెడీ అయి ఆ తర్వాత క్యాన్సిల్ చేసుకుంది. ఆ తర్వాత నుంచి ఇప్పటి వరకు ఎలాంటి రిలేషన్షిప్ అనౌన్స్ చేయకుండా సింగిల్ గానే ఉంటోంది త్రిష. రిలేషన్ లో లేకపోయినా ఏ సినిమాలో చూసినా త్రిషానే కనిపిస్తోంది. వరుసగా ఇంట్రెస్టింగ్ మూవీస్ చేస్తూ కెరియర్ ని పరుగులు పెట్టిస్తోంది. తెలుగులో స్టార్ హీరోయిన్ అనుష్క అసలు పెళ్లి ఊసే ఎత్తనంటోంది. ప్రభాస్ తో రిలేషన్ రూమర్స్ ఎన్నొచ్చినా మేం జస్ట్ ఫ్రెండ్సే అని చెప్పిన అనుష్క అసలు తన లవ్ లైఫ్ గురించి ఇప్పటివరకు ఎక్కడా డిస్క్లోజ్ చేయలేదు. అసలు ప్రేమలో ఉందా, పెళ్లి చేసుకుంటుందా అన్న హింట్ కూడా ఇవ్వడం లేదు 43 ఏళ్ల అనుష్క. 37 ఏళ్ల నిత్యా మీనన్ ఫస్ట్ నుంచి బోల్డ్ స్టేట్మెంట్స్ తో తన ఒపీనియన్స్ చెప్తూ వాయిస్ వినిపిస్తూనే ఉంది. జస్ట్ గ్లామర్ రోల్స్ కాకుండా పర్ఫార్మెన్స్ ఇంపాక్ట్ఫుల్ రోల్స్ చేసే నిత్యా మీనన్ కూడా ఇప్పటి వరకు రిలేషన్షిప్ పెళ్లి అన్న మాటే ఎత్తడం లేదు. గతంలో కూడా నిత్య మీద ఎన్ని రూమర్స్ వచ్చినా అవన్నీ అబద్ధమే అని కొట్టిపారేసింది. అంతేకాదు, మై లైఫ్ మై రూల్స్, నా పెళ్లి నా ఇష్టం వచ్చినప్పుడు ఇష్టం వచ్చిన అతన్ని చేసుకుంటాను అని తెగేసి చెప్పింది. 34 ఏళ్ల రాశి ఖన్నా కూడా ఇండస్ట్రీలో దాదాపు 15 ఏళ్ల నుంచి కెరియర్ కంటిన్యూ చేస్తోంది. పెళ్లి వయసు కూడా వచ్చేసింది. కానీ ప్రేమ పెళ్లి అన్న మాట ఎత్తడం లేదు. హీరోల దగ్గర నుంచి క్రికెటర్ల వరకు చాలా మందితో డేటింగ్ చేసిందని రూమర్స్ వచ్చినా ఎప్పుడూ వాటిపై రియాక్ట్ అవ్వలేదు రాశి ఖన్నా. ప్రస్తుతం తెలుగు, హిందీలో సినిమాలు చేస్తున్న రాశి పెళ్లి చేసుకుని ఫ్యామిలీ లైఫ్ స్టార్ట్ చేద్దామన్న ఆలోచన ఇప్పట్లో లేదంటోంది. వీళ్లేమో పెళ్లి వద్దు, సోలో లైఫే ముద్దంటున్నారు. ఆడియన్స్ మాత్రం కనిపించినప్పుడల్లా పెళ్ళెప్పుడని అడుగుతూనే ఉన్నారు. మరి ఫ్యూచర్లో అయినా వీళ్లకి సమాధానం దొరుకుతుందేమో చూడాలి. సినిమా రిలీజ్ అయ్యే వరకు హీరోయిన్లు ఎవరనేది క్లారిటీ రావటం లేదు ఆడియన్స్ కి. ఎందుకంటే సినిమా అనౌన్స్ చేసినప్పుడు ఒక హీరోయిన్ ఉంటుంది, తీరా రిలీజ్ అయ్యే టైంకి హీరోకి జంటగా మరో హీరోయిన్ కనిపిస్తుంది. అలా ఒకరి సినిమాలు మరొకరు కొట్టేసిన హీరోయిన్లు ఎవరు? హీరోయిన్లు మారిపోతున్నారు. సినిమా స్టార్ట్ అయ్యే టైంకి ఒకరిని అనౌన్స్ చేస్తే రిలీజ్ అయ్యే టైంకి ఆడియన్స్ ముందుకు మరొకరొస్తున్నారు. పాపం అలా మరోసారి మిస్ చేసుకుంది పూజా హెగ్డే. తమిళ్ హీరో ధనుష్, విఘ్నేష్ రాజా కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమాకి ఫస్ట్ పూజా హెగ్డే హీరోయిన్ గా అనుకున్నారు. కానీ తీరా పూజా ప్లేస్ లో యంగ్ సెన్సేషన్ మమితా బైజో వచ్చేసింది. మొన్న మధ్య హీరోయిన్ ని మార్చిన మరో సినిమా లెనిన్. ఏజెంట్ ఫ్లాప్ తర్వాత అఖిల్ చాలా టైం తీసుకుని చేస్తున్న లెనిన్ మూవీలో హీరోయిన్ గా శ్రీలీలని అనౌన్స్ చేశారు. అంతేకాదు, టీజర్ కట్ లో లాస్ట్ కి శ్రీలీల సీన్ కూడా యాడ్ చేశారు. కానీ తీరా ఇప్పుడు షూటింగ్ టైంకి వచ్చేసరికి శ్రీలీలకి మిగతా కమిట్మెంట్స్ ఎక్కువ ఉండడంతో కాల్ షీట్స్ ఇబ్బంది వచ్చింది. దాంతో శ్రీలీల ప్లేస్ లోకి భాగ్యశ్రీ వచ్చినట్టు తెలుస్తోంది. శ్రీలీల సినిమా మిస్ అవ్వడం ఒకసారి కాదు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ మోస్ట్ అవైటింగ్ మూవీ కింగ్డమ్ కి సంబంధించి కూడా శ్రీలీలని రీప్లేస్ చేసింది టీం. విజయ్ దేవరకొండ, గౌతమ్ తిన్ననూరి కాంబినేషన్లో వస్తున్న కింగ్డమ్ కి ఫస్ట్ శ్రీలీల హీరోయిన్ గా అనుకున్నారు. కానీ తర్వాత భాగ్యశ్రీ బోర్సే సీన్ లోకి వచ్చేసింది. శ్రీలీల సినిమాలు మిస్ చేసుకోవడమే కాదు, అప్పుడప్పుడు వేరే హీరోయిన్ల సినిమాలలో రీప్లేస్ అయ్యే సూపర్ ఛాన్స్ కూడా దక్కించుకుంది. ఆల్రెడీ మహేష్ బాబు గుంటూరు కారంలో పూజా హెగ్డేని రీప్లేస్ చేసిన శ్రీలీల పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ ని కూడా దక్కించుకుంది. ఈ సినిమాకి ఫస్ట్ పూజా హెగ్డేని అనుకున్న టీం తర్వాత శ్రీలీలని రీప్లేస్ చేసింది. శృతి హాసన్ సినిమా కూడా వేరే హీరోయిన్ కి వెళ్ళింది. అడవిశేష్ హీరోగా రివెంజ్ లవ్ స్టోరీగా తెరకెక్కుతున్న డెకాయిట్ మూవీలో ఫస్ట్ హీరోయిన్ గా శృతి హాసన్ ని తీసుకున్నారు. షూట్ కూడా చేశారు. కానీ శేష్ కి శృతికి సింక్ అవ్వకపోవడంతో ఆ ప్లేస్ కి మృణాల్ ఠాకూర్ వచ్చి జాయిన్ అయింది. నవీన్ పొలిశెట్టి సినిమా అనగనగా ఒక రాజు సినిమా కూడా ఫస్ట్ హీరోయిన్ వేరే అయితే తీరా టీజర్ లో ఆడియన్స్ కి కనిపించింది మరో హీరోయిన్. ఈ సినిమాలో ఫస్ట్ హీరోయిన్ గా శ్రీలీలని అనుకున్నారు. కానీ సీన్ లోకి మీనాక్షి చౌదరి వచ్చేసింది. ఇలా ఒకసారి అనౌన్స్మెంట్ టైంలో ఒక హీరోయిన్, రిలీజ్ టైంలో మరో హీరోయిన్ మారిపోవడం ఇండస్ట్రీలో కామనే అంటున్నారు.
సో వ్యాస్ చూసారు కదా, ఇది వాల్టీ టాక్ ఆఫ్ ది టౌన్. మరిన్ని లేటెస్ట్ అండ్ ట్రెండీ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ 10 టీవీ. బై బై.